హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం చలిమిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మన స్పెషల్ అకేషన్స్ లో సారి పెట్టేటప్పుడు చలిమిడి కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే చలవ చేస్తుందని. మరి ఈ చలిమిడి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ గా ఇంట్లో నేను చూపిస్తున్నాను. మరి వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం బియ్యం నానబెట్టుకోవాలండి. సో అట్లీస్ట్ 12 hours అయినా నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టేసుకున్నాను. మనం నైట్ నానబెట్టేసేసుకుని మార్నింగ్ ఏ టైంలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బియ్యం అంతా చక్కగా సోక్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లోకి తీసుకుని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో మనం ఎండబెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలాగా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవడమే. సో పిండి అనేది తడిగా ఉండాలన్నమాట. మనం ఇట్లా స్ట్రైనర్లో ఇస్తే సరిపోతుంది. ఈలోపు మనం ఒక పాన్ తీసుకుని దాంట్లో 2 tablespoons గీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నామండి. కొబ్బరి ముక్కలు చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకుంటున్నామండి. సో జీడిపప్పు అనేది మీరు లాస్ట్ లో వేసుకోండి, ముందుగా వేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత గసగసాలు వేసుకుంటాము. గసగసాలు అనేది చలిమిడి ప్రిపేర్ చేసినప్పుడు కంపల్సరీ మ్యాండేటరీగా వేసుకోవాలి. అందులోకి సారి పెట్టినప్పుడు కంపల్సరీ ఈ గసగసాలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం స్ట్రెయిన్ చేసుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఈ మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే గనక బయట పిండి మిల్క్ పంపించుకోవాలి, లేకపోతే అవసరం లేదు, మనం ఇంట్లోనే పిండి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మెయిన్ మనకి ఈ బియ్యం అనేది తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలి, అలాగే తడిగా ఉన్నప్పుడే మనం చలిమిడి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలాగా పిండి అంతా మనం చల్లించేసుకోవాలండి. పిండి చాలా మెత్తగా రావాలన్నమాట. సో నేను ఇక్కడ గ్లాస్ బియ్యానికి చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇంట్లోనే చేసేసుకున్నాను. అలాగే పిండి అంతా చల్లించేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా పిండి అంతా దగ్గరగా పెట్టేసుకోవాలన్నమాట. దానివల్ల పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. సో మనం విడివిడిగా ఉంచేస్తే మాత్రం త్వరగా డ్రై అయిపోతుంది కదండి. సో అందుకని పిండి అంతా ఒక చోటకి చేర్చుకొని సో ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేస్తున్నాను. ఈలోపు మనం పాకం పట్టేసుకుందాము. సో ఇప్పుడు పాకం పట్టుకోవడానికి ఇలాంటి ఇత్తడి గాని లేకపోతే వెండి వాటిల్లో చేసుకుంటారంటండి. సో స్టీల్ వాటిలో చేసుకుంటే మాడిపోతుంది కాబట్టి సో ఇలాంటి వాటిల్లో చేసుకుంటాము. సో ఒక గ్లాస్ బియ్యానికి 75% షుగర్ వేసుకుంటున్నాము, అంటే 3/4 షుగర్ వేసుకోవాలి. అలాగే దాంట్లో 50% వాటర్ వేసుకుని మనం ఇట్లాగా చక్కగా మరిగించుకోవాలన్నమాట. అంటే పాకం మంచిగా రావాలి. ఇప్పుడు దీంట్లో నేను ఇలాచీ వేసుకున్నాను, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పాకం అంతా మరీ దగ్గరగా వచ్చేయాలి. మనకి ఎలా రావాలి అంటే చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా బాల్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. సో ఇలా బాల్ లాగా ఫామ్ అయితే మనకి చక్కని పాకం తయారైనట్టు. సో ఇప్పుడు దీంట్లో నేను కొంచెం జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి వేసుకున్న మిక్స్చర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆడించుకున్న పిండి ఉంది కదండి, అది తడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలన్నమాట. అంతా ఒకేసారి వేసేసుకుంటే లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వేసుకోవాలి, మనం పిండి కలుపుకోవాలి, మళ్ళీ కొంచెం పిండి వేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట. యూజువల్ గా చలిమిడి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనేసి అనుకుంటాము, బట్ కాదు, చూస్తే తెలుస్తుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. మా ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా కూడా మా అమ్మగారు వీళ్ళే ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు. సో చూసారా, కన్సిస్టెన్సీ కూడా మనకి వేడిగా ఉన్నప్పుడు ఇలా రావాలన్నమాట. ఈజీగా గరిటె నుంచి వచ్చేయాలి. సో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చలిమిడి చక్కగా ప్రిపేర్ అయినట్టు. సో ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. సో నేను ఇక్కడ దీంట్లో వేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా వేయగానే ఆ గరిటె నుంచి ఈజీగా వచ్చేస్తుంది. సో థిక్ గా ఉంటే మీకు వేడిగా ఉన్నప్పుడు తర్వాత షుగర్ గడ్డలు గడ్డలుగా ఉంటుందన్నమాట. ఇలా ఉండాలి, అప్పుడు
మనకి చల్లారిన తర్వాత మంచిగా వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకుని 50% ఆల్రెడీ వేసుకున్నాం కదా, రిమైనింగ్ 50% పైనుంచి ఇట్లా వేసేసుకుంటున్నాను. సో గార్నిషింగ్ కోసం. సో మనకి చలిమిడి బయట ప్రిపేర్ చేయించినవి కూడా చక్కగా పైన వాళ్ళంతా వేసి ఇస్తారు. సో ఆ విధంగానే మనం కూడా వేసుకుంటున్నాం ఇక్కడ. సో టేస్ట్ విషయానికి వస్తే అద్భుతంగా ఉందండి. సో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను. చల్లగా అయిన తర్వాత మనకి ఈ విధంగా రావాలన్నమాట మెత్తగా. సో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుని చలిమిడి అయితే రెడీ అయిపోతుంది. మరి నేను చెప్పిన మెజర్మెంట్స్ తో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.